ఇక్కడ లెస్ ఎందుకంటే గ్రేటర్ అనేది మనం మార్చుకుంటాము. అప్పుడు మైనస్ నుంచి మినిమం నుంచి మ్యాక్సిమం తీసుకొచ్చినప్పుడు వాల్యూస్ అనేది నెగిటివ్లో చేంజ్ అవుతాయి. దాని తర్వాత మ్యాక్సిమం వాల్యూస్కి ఈక్వలైజ్ అనేది చేయాలి. గ్రేటర్ అనేది తీసి ఈక్వలెన్స్ సింబల్తో రిప్రజెంట్ చేసుకోవాలి. అంటే ఇప్పటికి ఈ వాల్యూస్ అనేవి పట్టేటంటే మైనస్ అవుతాయి. ఈ వాల్యూస్ వచ్చిన ఈ ఈక్వేషన్ 1 2 3 అనే ఈక్వేషన్ తీసుకొని వీటికి స్లాక్ అనే వేరియబుల్స్ని అసైన్ చేసుకుంటాము. ఈక్వేషన్ 1 కాబట్టి S1 అని, ఈక్వేషన్ 2కి S2 అని, ఈక్వేషన్ 3కి S3 అనే స్లాక్ వాల్యూస్ అనేవి అరేంజ్ చేసుకుంటాము. ఆ వచ్చిన ఈక్వేషన్కి ఒక టేబుల్ వేసుకుంటాము. సిబి అంటే ఇనిషియల్గా కొన్ని వాల్యూస్ 0 కింద ఇనిషియలైజ్ చేసుకుంటాము. బిబి అంటే బేసిక్ వాల్యూ వేరియబుల్స్ స్లాక్ వేరియబుల్స్ తీసుకున్నాం కదా, S1 S2 S3 అనేవి తీసుకుంటాం. XB అంటే ఈ వాల్యూస్ ఇటువైపు ఉన్నప్పుడు ఏమి తీసుకున్నామో ఆ వాల్యూస్ అనేవి 180 230 645 అనేవి ఇక్కడ వేసుకుంటాం. X1 అంటే ఈ 3 ఈక్వేషన్లోని స్టార్టింగ్ ఉన్న X1 4X1 4X1 7X1 అనేవి 3 వాల్యూస్ అనేవి ఇక్కడ తీసుకుంటాము. X2 అంటే X2 వాల్యూస్ 3 ఈక్వేషన్లో ఏవైతే ఉన్నాయో ఇవి తీసుకుంటాం. 2X2 6X2 9X2 అనేవి 269 అనేవి ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ S1లోని ఫస్ట్ ఈక్వేషన్లో S1 ఒకటి తీసుకున్నాం కాబట్టి S1 అనే వాల్యూ 1 తీసుకుంటాము. S2 S3 అనేవి 0 తీసుకుంటాం. ఈక్వేషన్ 2లో S2 తీసుకున్నాం కాబట్టి S2 వాల్యూ అనేది 1, అందుకని S1 S3 అనేవి 0 తీసుకుంటాం. S3 ఈక్వేషన్లోని ఈ ఈక్వేషన్లో S3 తీసుకున్నాం కాబట్టి S3 వాల్యూ 1 కాబట్టి 1 తీసుకొని S1 S2 వాల్యూస్ అనేవి 0 తీసుకున్నాం. మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ZJ వాల్యూస్ అనేది CJ వాల్యూస్ మీద డెల్టా J వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ZJ ఫార్ములా డెల్టా J మైనస్ CJ. ఇందుకు డెల్టా J తెలియవాలి. డెల్టా J అంటే X1 ఇంటూ CJ, X1 అంటే 4 ఇంటూ CJ, 4 ఇంటూ 0 అంటే 0 వస్తుంది, అందుకని 0 వచ్చింది. ఇప్పుడు డెల్టా J కావాలంటే డెల్టా J వచ్చింది కాబట్టి CJ వాల్యూ ఎంత మనకి -30. 0 ఇక మైనస్ కింద మైనస్ వేసుకున్నాం. CJ వాల్యూ -30 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. డెల్టా J X1కి 30 వచ్చింది. X2 ఇప్పుడు X2 తీసుకుంటాం. దీనికి డెల్టా J కట్టినాము, ZJ కట్టినాము. డెల్టా J ఏంటి? X1 ఇంటూ 3 అంటే 2 ఇంటూ 0, 2 ఇంటూ 0 తీసుకుంటే 0 వస్తుంది డెల్టా J. ZJకి డెల్టా J అంటే 0 మైనస్ CJ అంటే -50, మైనస్ ఇంటూ మైనస్ 50 అవుతుంది. ZJ అనేది 50 వస్తుంది. ఈ రెండు వాల్యూస్ X1కి X2కి పాజిటివ్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి ఇక్కడతో టేబుల్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి పాజిటివ్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి ఇక్కడతో సమ్ అనేది కన్క్లూజన్కి వచ్చింది. ఇప్పుడు f(x) అంటే మనం తీసుకున్న ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ రాసుకున్న తర్వాత ఇక్కడ X1 X2 అంటే ఈ రెండు వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. అంటే ఈ X1 ఈ X2 వాల్యూస్ అనేవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 30 × 30 900 ప్లస్ 15 × 50 2500. f(x) = 3400. థ్యాంక్ యూ.